వాడిన తర్వాత షైనింగ్, ఆ ఆకు ఇప్పారటం బాగా ఉంది. దానికన్నా మంది బాగుంది. ఇది ఆకంతా ఇప్పారి ఉంటుంది మంది అప్లై చేసినప్పుడు. ఇప్పుడు మనం కొమర్నేని వారిపాలెం పర్చూరు మండలంలో రవిబాబు తోటలో ఉన్నాం. రవిబాబు కొడుకు సాయి. ఇప్పుడు ఇక్కడ ఇది 6 ఎకరాలు, ఇటు ఒక 5 ఎకరాలు ఉంది. ఇక్కడ మన గ్రోత్ ఫిట్ వాడాడు. ఇక్కడ గ్రోత్ ఫిట్ వాడినప్పుడు ఒకసారి స్ప్రే చేశాడు. సన్న దోమ ఇవన్నీ కూడా తగ్గిపోయినాయి. అవి ఒకసారి నువ్వు చెప్పు, నువ్వేమేమి తగ్గినాయా ఏమిటి అని. సన్న పురుగు, దోమ రెండు తగ్గినాయి. ఇది అప్లై చేసిన తర్వాతనే మనకి కనపడింది. మరలా మనం కాన్ఫిడారు వాడే పని లేకుండా సరిపోయింది. వాడిన తర్వాత షైనింగ్, ఆ ఆకు ఇప్పారటం బాగా ఉంది. ఇది మందంగానే ఉంది. దానికన్నా మంది బాగుంది. అవును, దీని ముందర నువ్వు 34 ఏళ్ల నుంచి చేస్తున్నానన్నావు కదా. ఆ 34 ఏళ్లలో ఇలాగ ఎప్పుడైనా వచ్చిందా? మెరుపు లేదు, ఉంది. అది నేను యూజ్ చేసిన తర్వాతనే మామయ్యతో చెప్పాను. మెరుపు ఇప్పుడు కాదు, దీని ముందర ఎప్పుడు రాలేదా? లేదు. అప్పుడు ఎంత వచ్చేది పొడుగు? ఉంటుంది, చేను బట్టి ఉంటుంది, ఉండొచ్చేమో. కొంచెం మాత్రం దీంట్లో తేడా ఉంది. అవును, దీనికి అడుగు ఎరువులు ఎన్ని వేసా? అడుగున 4 బస్తాలు డిఏపి, ఇంకంతే. 1 బస్తాన్నర యూరియా వేసాం. ఇంకా మొన్న మళ్ళీ 20 అది ఎప్పుడు ఇది మనం ఇది లిక్విడ్ యూజ్ చేసాం. ఇది వేసాక వేసావా? వేసిన. ఎందుకు వేసా? బాగుందని అంటివి కదా అబ్బాయి. అప్పటికి మనం ఇంకా చేయలేదా? చేయక ముందర స్ప్రే చేస్తేనే నాకు ఇప్పుడు మామూలుగా 20 రోజులు అయినాయి. అందరికి ఏమైనా బెట్టొచ్చినాయి. ఆ చివర సేమ్ ఇద్దరు ఒకసారి తడిపారు, వాళ్ళు మనం. ఆ చేనేమో నీళ్లు అడుగుతుంది, ఇది నిలబడింది. కానీ నేను అనేది ఏంటంటే, మాకు ఈ మళ్ళీ ప్రాబ్లం, ఈ తోట అయ్యే సంగతి అది పక్కన పెట్టేసేయండి. ఇది మాత్రం కొంచెం ఉపయోగం మాత్రం ఉంది. దీని మీద స్ప్రే చేసామండి. దీని మీద ఇది మొత్తం ఆ జొన్న వరకు ఉంది. ఇది 5 ఎకరాలు. దీని మీద చేస్తే ఆకు కూడా పెద్దదే వస్తుంది. ఇప్పుడు మీకు చెప్పాను కదండి, నేల మాకు ఇదేనండి. ఇది 1.5 ఎకరం. ఈ 1.5 ఎకరంకి ఇదిగో ఈ నేల ఈ ఎదురు బోరికి కింద బాగలేదు. ఇది కూడా అంతే. ఇక్కడ ఈ అడ్డీలు ఈ గదులు బాగుంది. గట్లు, ఈ గట్లు ఈ ఎదురు కూడా వచ్చేసింది. ఇదే గట్లు, ఇక చూడండి. అవును, ఇప్పుడు మధ్యలో ఎందుకు సన్న తక్కువగా ఉందిగా, ముందర బాగుండి. అదేనండి, ఇప్పుడు ఇదే ఈ వరుస క్రాస్ గా ఉంది. ఇది ఇక్కడ నుంచి ఇది ఎట్లా ఉందండి. మూలగా 4 స్తంభాల దాకా ఉంటుంది మాయా. అది ఇది నేను కౌలుకి 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. వాళ్ళకి రూపాయి ఇవ్వాల. నిరుడు జొన్న పంట బాగా పండింది, 30 క్వింటాలు అయిద్ది అనుకున్నాం. మిషన్ కోసి ఆయన రాబోయేతలకి నేల పాలు అయిపోయింది వర్షానికి. అందుకని నేను కౌలు అడిగాను ఏందని చెప్పి మళ్ళీ వేసుకోమన్నాడు. ఆయన కౌలు ఇద్దామంతో ఉద్దేశంతో మనం చేస్తున్నాం. మళ్ళీ ఈ సంవత్సరం అది అంతటితోటి ఆగిపోయింది. చేసాం, అప్లై చేసాం. చేసి 15 రోజులు అయింది. చేసిన తర్వాతనే నిలబడింది. ఇప్పుడు లెక్క అయితే మేము ఆకు కొడితే ఆకు ఇక వలిసాం కదా, నీళ్లు పెట్టాలి. కానీ పెట్టక రాలా, నిలబడింది. నీళ్ళు పెడతారా? నీళ్ళు పెట్టాలి. నీళ్ళు పెట్టి కింద పెట్టాలి, కానీ మనకి అది పెట్టక రాలా. చేను తడి అడగల. అది అడిగినప్పుడే మనం నీళ్లు పెడితే ఇంకా బాగుంటుంది. ఇది అప్లై చేసాం కదండి, అందుకని అడిగేటట్టుంది. ఇంకా వారానికి కదా. ఈసారి వేసేటప్పుడు నీళ్లు పెట్టేటప్పుడు మటుకు మన భూమికి ఇచ్చేయండి. ఇప్పుడు ఏమన్నా అడుగు మందిస్తారా? ఇంకా ఏమి లేదండి. ఏమి లేదు కదా. వెరీ గుడ్. అంటే ఎందుకు అడిగానంటే, ఏమి లేదంటే వెరీ గుడ్ అంటానికి కారణం ఏం లేదు రంగారావు గారు. అలవాట్లు ఏంటంటే ఇదే చదివేస్తారు. అందుకని ఇప్పుడు ఎలాగో వేసేది లేదు. అసలు నేను యూరియానే వాడినండి. వెరీ గుడ్. సంవత్సరానికి మామూలుగా అయితే 2 బస్తాలు వాడేతలకి ఎక్కువ. ఈ సంవత్సరం వాడాల్సి వచ్చింది.
ఇది 55 రోజులు మొక్క పీకొస్తామండి. అక్కడ నారు దెబ్బలో 55 రోజులు నారు అయిపోయింది. మన దగ్గరకు వచ్చిన తర్వాత 120 రోజులే. ఇప్పుడు మా ఉద్దేశం అంతా ఏంటనంటే రైతుకి ఎంత రసాయన ఎరువులు తగ్గిస్తారు అనేదే. రసాయన ఎరువులు వాడిన తర్వాతనే చాలా అని తెలిసి కూడా మనం వేస్తున్నాం కదా, తప్పట్లా. వాళ్ళు వేస్తున్నారని చెప్పి మనం వేయాల్సి వస్తుంది. మళ్ళీ వెనకబడిపోతామేమో. ఇంకేం వెనకబడే ఉన్నాం. అందుకని లాస్ట్ ఇయర్ ఇదే చేను నా లోపం నుంచి ఇంకా ముందు కొట్టుకోవడం, ఇంకా కొట్టలేదు, ఇంకా అసలు ఇంకా అది చెప్పేది కాదు. ఇప్పుడు నేను అందుకనే నీతో చెప్పింది ఎందుకనంటే, ఇప్పుడు ఏదైతే వరసలు వీక్గా ఉన్నాయో వాటికేస్తే కానీ నీకు తెలియదు. బాగా ఉన్న మొక్కకేస్తే ఏం తెలుస్తుందండి? అవును. దానికి నువ్వు భూమికి అప్లై చేయి, తేడా చూడు. కష్టమైనా అప్పుడు ఏం చేస్తావు, నువ్వే కొట్టుకుంటావు భూమికి. తర్వాత స్ప్రే ఎలాగూ ఒక ఇదైపోయాక నీకు భూమికి ఇవ్వడానికి వీలు లేదు, అప్పుడు నువ్వు స్ప్రే చేసుకుంటావు. మాకు ఇదేనండి ప్రాబ్లం. నేను దీని గురించే మిమ్మల్ని చెబుదామని. గట్లా మాకు ఇది మామూలుగా ఇది ఎందుకని తెలియదు. ఇది ఎక్కడైనా మాగట్లో కూడా ఉందండి. 2 ప్లేసుల్లో రాదండి. అది ఎందుకో తెలియదు, ఎవరు కరెక్ట్గా చెప్పలేదు. గట్టుండి తీసేసి పంట పెట్టింది దగ్గర ఒకటి. రెండోది ఏంటంటే బాట ఉంటుంది, బండి బాటలు ఉంటాయి కదా, ఆ బాటలు నువ్వు ఏ మొక్క పెట్టినా ఎదగదు. చేను గుల్లబారి ఉండాలా, గుల్లబారి ఉండాలా. బాట అడుగుగాడు అందుకే రాదు. ఎందుకంటే త్వరగా నువ్వు ఏమిచ్చినా అది త్వరగా అక్కడ ఇది కాదు, వెంటనే ఆరిపో. బాట అడుగు చూడండి మీరు, ఎంత వానన్నా పడినివ్వండి, మరుసటి చూస్తే ఆరిపోయి ఉంటుంది. ఇక్కడేమో అడుగు పెడితే దిగబడుతుంది, బాటలో దిగబడుతుంది. ఇది గట్టు అటుపక్క ఉంది, మొన్నటి వరకు ఉంది. ఇప్పుడు 2 years అయింది దాన్ని తీసేసా. అది అవతలాలది కూడా కాదు, ఆడ బాగా అవుతుంది. అసలు అక్కడ బాగుంది. అదే ఇప్పుడు ఇవన్నీ తీసేసాం, కారణాలు తెలియదు. ఇప్పుడు అక్కడికి అదిగో అక్కడే ఉందండి, అదిగో చివర. ఏం చేయాలంటే ఇది మన ఎదురు ఈ చివర, కానీ నేలలో చౌడు ఉందండి. చౌడు ఉందా? చౌడు ఉంది నేలలో, చౌడు అనేది మాత్రం ఉందండి. చౌడు భూమి దగ్గర మనం మామూలుగా వరిలో కూడా ఏం చెప్తామంటే ఎక్కువ వేయమంటాం. నేను చెరువులో మట్టి తోలిచ్చాను 100 ట్రక్కులు. మా ఊరి చెరువులు, మంచినీటి చెరువులు. అది మాకు ఏంటంటే మాగాడైతేనేమో చుట్టూ పొల్లు ఉండాలి, మధ్యలో మెరక పెట్టుకుంటాం. ఇక నా మెట్ట అయితే మధ్యలో గుంట ఉండాలి. దానికోసమే ఆ గుంట ఉంచి పెట్టేసి చుట్టూ మట్టి తోలాం. దీని మీదే చాలా అయింది నాకు. గుంటలోకి ఇదేమో వాళ్ళు అప్లై చేయకుండా ఉంది. మనం అప్లై చేసేటప్పుడు ఈ 3 సార్లకి పడిద్ది. ఈ 3 సార్లకి పడిద్ది. అనుమానమే ఉండదు. మనం ఇక్కడికి వచ్చి తిరుగుతాం, మన గట్టిది కాబట్టి ఇక్కడ దాకా వస్తాం. అక్కడ దాకా 3 సార్లు పడింది. ఈ 3 సార్లు వదిలేసి అది చూడాలి. ఎలాగుంది అది చూపించు నువ్వు. ఈ 3కి దానికి తేడా ఏంటి అంటే, మన వాడిన దానికి పక్కా చేనే కదా. పక్క చేనే. ఇది ఆకే నేను అంటుంది. ఇది మెరుపు, అది చూడండి షైనింగ్. ఇక్కడి నుంచే మనకి తెలుస్తుంది. ఇది ఆకంతా ఇప్పారి ఉంటుంది మంది అప్లై చేసినప్పుడు. అక్కడ చూడండి. ఇప్పుడు ఇది ఇది వెయ్యింది, ఇది వెయ్యింది, ఇది వెయ్యింది. ఇది దీంట్లో సన్న పురుగు కూడా పనిచేసిద్ది, సన్న పురుగుకి. ఇంకోటి పేను బంకు కూడా పనిచేసింది. తెల్లబల్లి, అది వినకొండ బల్లి. దానికి ఎప్పుడు మనం అప్లై చేస్తూ ఉండాలా. ఏది కాన్ఫిడర్. నేను ఇప్పుడు కాన్ఫిడర్ వేయలా, దోమ ముందు తెచ్చాం, ఇవ్వాల, ఇంకా అప్లై చేయలే. ఇది చేసిన తర్వాతనే మనం చేయలే. అదే అంటే మన స్ప్రే ఇచ్చాక, మన గ్రోత్ ఫిట్ స్ప్రే ఇచ్చాక ఇవాళ్ళ ఇంకా వాళ్ళు అసలు ముందే స్ప్రే చేయలే. అది తెచ్చిన ముందు అక్కడే ఉంది ఇంట్లో. ఇది అప్లై చేసాం, వేసిన తర్వాత ఇప్పుడు ఇది విచ్చుకొని అలాగే ఉంది. పచ్చదనం కూడా అంతే ఉంది కదా, నిలబడింది. పచ్చదనం నిలబడిపోతుంది, నిలబడిపోయింది. మనం రసాయన ఎరువులు వేసినప్పుడు ఏమవుతుందంటే, వేసినప్పుడు ఉంటుంది, తర్వాత 20 రోజుల వరకు, 20 రోజుల తర్వాత ఇంకా మామూలుగా పండిపోయింది. పండగకి రావట్లే, పండదు, తొందరగా నిలబడిపోతుంది. మనం కాన్ఫిడార్కి అది మామూలుగా కాన్ఫిడార్ వేస్తాం, అది వేసే పని లేకుండా దానికి అప్లై చేయాలి. దానికి ఎప్పుడు అదే ఉండేది, దానికి చేయలే అసలు ముందు ఇంటి దగ్గర. ఇప్పుడు కాన్ఫిడార్ ఖరీదంతా అయిపోయిన తర్వాత తీసుకోవాలి.
ఆ రేట్ మామూలుగా ఎంత ఉంటుంది? 500 ఉంటుంది ఆ, 2 ఎకరాలకి. కానీ ఓన్లీ ఆ పురుగు కోసమే 100 కదా సార్ ml మనం చేయాలి. ఎకరానికి వేసేది. కాదు సార్, ఆ పురుగు కోసమే చేయాలి దాన్ని. దానివల్ల పురుగు వేరే కోసమే. ఉపయోగం ఏమన్నా ఉందా? ఏముండదు. ఆహా, పురుగు కోసమే. పురుగు కోసం. పురుగు కాదు, అది అదే దోమ. సన్న దోమ కోసం. సన్నదోమే మొత్తం వచ్చింది. గ్రోత్ ఫిట్ని 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. మొక్క నాటిన 15. 40 రోజులకు ఒకసారి. ఫస్ట్ టైం నెమ్జాప్ అని చెప్పాను కదా, అది టేబుల్ వేసి పంపిస్తాం. మురళి చెప్తారు ఆయనకి. వేస్తే అసలు ముందరే ఏమీ రాదు. ఆ పడేదంతా భూమిలో కూడా పడి నీకు బలం, నీకు ఎలాగూ ప్రూవ్ అయిపోయి ఉంది, నీకు అనుభవం ఉంది కదా దీంతో. అంటే నీకు ఇక్కడ నాటాక 60 రోజులు అంటున్నావు కదా, ఇప్పుడు 60 దాటి 60 రోజులు అంటే 120 రోజులు. 110 రోజుల్లో ఇక అంతా 120 రోజులకి 3 సార్లు 3 రెళ్ళు 6 లీటర్లు దీనివల్ల మీకు ఏంటంటే పురుగు గిరుగు రాకుండా ఉంటుంది, బలం. ఆ పచ్చదనం తగ్గకుండా అట్లే ఉంటుంది, సైజ్ పెరుగుతుంది, మొక్క పెరుగుతుంది. నువ్వు మొదటిసారి భూమికి కిందకి ఈ ఇచ్చేది. సంవత్సరం మనకి ఫ్లడ్ వచ్చింది కదండి. ఆ, దాని నుంచి మొక్క నాటిన 4వ రోజే మనం పురుగు మందు స్ప్రే చేసాం. ఆ, తర్వాత మళ్ళీ 10 రోజులకి, ఆ, తర్వాత మళ్ళీ ఎమ్మంటనే మళ్ళీ 15 రోజులకి. ఆ. అసలు అది అక్కర్లా. మనం ఫస్ట్లో గనక నువ్వు 15 రోజులకే కొట్టాలి అనుకున్నప్పుడు 1 లీటర్ 200 లీటర్ నీళ్ళల్లో కలిపి కొట్టు. అంతే. 200లో కొట్టుకుంటాం. ఇప్పుడు- ఎకరానికి 1 లీటర్ అనుకోండి ఆ టైం. అంతే. ఇప్పుడు 3 లీటర్లు నీ ఖర్చు చెప్తా. 3 లీటర్లు 3 ఎనిమిది 2400 అయింది. 40 రోజులప్పుడు 3 లీటర్లు భూమికి ఇచ్చేయి. 3 ఆర్లు 18, 24 18 42. దీంతో భూమికి ఇవ్వాల్సిన పని అయిపోయింది. ఓకే, 3 నెలలేగా నీకు. 3 నెలలకే 6 సార్లు, 6 లేకపోతే 4 సార్లు, 6 లీటర్లు, 6 ఆరులు 36, 48ని 36, 8400. అంటే 9000 నీకు ఖర్చు మ్యాక్సిమం. అంతే, పురుగుకి బలానికి 2 రెండిటికి సరిపోతాయి. మొదట్లో నువ్వేం చేస్తావు? నువ్వు 4 కట్టలు 6 కట్టలు నీ లెక్క ఉంది కదా, అది సగం చేసి. ఇప్పుడు ఏమి ఫర్టిలైజర్ అయినా సగమే చెయ్యి. 4 వేస్తే 2 వెయ్యి, 2 వేస్తే 1 వెయ్యి. మళ్ళీ నేను మొత్తం వేస్తాను, ఇది వేస్తాను అంటే ఖర్చు. అప్పుడు నీకు తెలుస్తుంది. రైతు ఆ పై ఏడు నువ్వు మామూలుగా ఏం చేస్తావు అప్పుడు చూద్దాం. అంటే ఇది కంటిన్యూషన్ చేస్తే ఫస్ట్ సంవత్సరం మనం అనుకున్నంత ఉండకపోవచ్చు, 2వ సంవత్సరం కూడా అనుకున్నంత, 3వ సంవత్సరానికి మొత్తం ముగిచేనా అంటే ఇది మాగాడిని కూడా అప్లై అన్నిటికీ వేస్తున్నారా నాయన. అంటే ఇక్కడ మనం ఇవాళ 2వ పొగరైతు దీంట్లోకి వచ్చాం. అట్లాగే ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అనుభవాలు కూడా మీకు చెప్తాం. సెలవు.